ఫ్యాన్ గాలి మెల్లిగా ప్రారంభమైందా. ఇది వింటర్ కాబట్టి మనం ఫ్యాన్ కూడా వేసుకోం. అలానే హైబర్నేషన్ పీరియడ్ ఇది వైఎస్ఆర్సీపీకి. సరే బయట తిరుగుతున్నారు లీడర్లు అంటే తిరగవచ్చు, కానీ ఘోరమైన ఓటమి తర్వాత ఒక 11 సీట్లకి పరిమితమైన తర్వాత 17 నెలల్లో తిరిగి రివైవ్ అయిందా అంటే అయిందనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనకి రాజకీయంగా ఈ పార్టీ నుంచి వలసలు ఒక తీవ్ర స్థాయిలో ఉంటాయి, అసలు ఈ పార్టీ ఉండదు అని పిచ్చి భ్రమంలో ఉంటారు చాలామంది. అప్పుడు టీడీపీ కూడా 23 సీట్లకు పరిమితమైన తర్వాత ఇలాంటి ఒక ధోరణిలోనే ఉందనుకున్నారు. బట్ ఉండదు. ఎందుకంటే ఊరు కావచ్చు, టౌన్ కావచ్చు, ఎక్కడైనా ఈ గట్లు ఉండేవాడు ఈ గట్టునే ఉంటాడు, ఆ గట్టును ఉండేవాడు ఆ గట్టును ఉంటాడు. ఒకవేళ మారారనుకోండి, వ్యక్తులు మారుతారు, గట్లు అయితే మారిపోవు. ఈ కోణంలో పార్టీల మనుగడ అనేది బలంగా ఉంటే, ఒక వర్గం తాలూకు మద్దతు కనుక ఉంటే, ఏదో గాలివాటంగా వచ్చిన వాళ్ళు కాకుండా బలమైన వర్గం తాలూకు మద్దతు ఉన్న పార్టీలు ఏవి కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పుడు పోరాటాలకి ఆద్యులైనటువంటి వామపక్ష పార్టీలకి ఏమన్నా తక్కువ మద్దతు ఉందా? ఓటింగ్ రూపంలో ఉండకపోవచ్చు, బట్ పోరాటాల రూపంలో ఉంటుంది కదా. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2 మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి ఒక పరిణామాలు. ఒకటి, ఎమ్మెల్సీలకి పదవులకి రాజీనామా చేశాము అనకుండా ఆ రాజీనామాలు ఆమోదించండి, మేము పోయి టీడీపీలో జాయిన్ అవుతాం, లేదంటే బీజేపీలో జాయిన్ అవుతాము అని లేఖలు ఇచ్చిన వాళ్ళ పేరు మీద ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో ఏమైందంటే, జక్రియా జఖం అనే ఒక మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మీద కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె లేదు నా రాజీనామా లేఖ ఉపసంహరించుకుంటున్నా, నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగబోతున్నా అని ఇచ్చారు. ఇది చాలా యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ తక్కువ డౌన్గ్రేడ్ చేశారు ఈ పరిణామాన్ని. దానికి ఒక కారణం ఏంటంటే, వీళ్ళకి తెలియదు. అసలు మనకు తెలిసిన కారణం ఏంటంటే, ఇంకొక 6 నెలలే కదా పదవి ఉంది, ఈ 6 నెలల్లో పార్టీ మారాననే ఒక ముద్ర ఎందుకు నా మీద అనుకున్నట్టున్నారు ఆవిడ. సో ఫైన్, దాన్ని పక్కన పెడితే నెల్లూరుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అంటే వీళ్ళు పోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. పార్టీ మారగానే అభివృద్ధి, అంతకుముందు పక్షం చేసిన అరాచకాలు అప్పుడే గుర్తొస్తాయి. వీళ్ళందరికీ ఎవరికైనా సరే గుర్తొస్తాయి, గుర్తొచ్చేలా చేస్తారు కాబట్టి. వాళ్ళు ఇప్పుడు ఆ కౌన్సిలర్లు మొత్తం మళ్ళీ వచ్చేసేసి, మొత్తం కాదు కానీ ఒక 5-6 మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. మరి ఇది ఫ్యాను గాలి తిరుగుతోంది అనడానికి సంకేతంగా భావించాలి కదా. లేదు వాళ్ళేదో ఇదయ్యారు, వాళ్ళేదో అదయ్యారు అనుకునే వాళ్ళకి మనమేం సమాధానం చెప్పలేం. కానీ దీనికి హెడ్డింగ్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీరు. లేదు జగన్ ఆట మొదలైంది, ఇక దబిడిదిబిడే ఇట్లాంటివి. బట్ ఏంటంటే, పరిణామాల్లో మార్పులు క్షుణ్ణంగా పరిశీలించకపోయినా, సూక్ష్మంగా పరిశీలించకపోయినా, చివరాఖరికి వచ్చేసరికి ఈ పరిణామాలే పెద్దగా మారుతాయి. ఇప్పటికిప్పుడు టీడీపీకి వచ్చిన నష్టాలు ఏమి ఉండవు, కానీ ఎన్నికలు జరిగేంతవరకు ఈ పరిణామాలని, ఈ మార్పుల్ని, రాజకీయ గాలిని వెంటనే స్మెల్ చేయకపోతే వెనకబడిపోతారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఈ పార్టీలు కానీ. అందుకే అన్నమాట చెప్తుంది, ఫ్యాన్ గాలి మళ్ళీ తిరగడం ప్రారంభమైంది. ఫ్యాను చూడండి, ఇక రాబోయే రోజుల్లో వలసలు ఉంటాయని ఎవరైతే చెప్పారో, ఈ గట్లు మారే ప్రక్రియలో ఇంకా చాలామంది వచ్చి జాయిన్ అవుతారేమో. నేను చెప్పడం ఆశావహ దృక్పథంతో ఈ పార్టీ వాళ్ళ కోసం అని కాదు. ఎక్కడైనా సరే అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఎందుకు అధికార పక్షాన్ని వీడి యువతలకి చేస్తారు? సేమ్ పవర్ కోసమే, లేదంటే మన చేతికి పవర్ అందదు అనే ఒక ఉద్దేశంతో అయి ఉండవచ్చు. మొత్తానికి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఫామ్లోకి రాబోతున్న సూచనలు కనబడుతున్నాయి. ఫామ్ అంటే ప్రజల్లోకి వచ్చేసారు. ఫామ్ హౌస్ నుంచి ఫామ్లోకి రావటం అంటే ప్రజల్లోకి వస్తున్నాడు ఆయన, ప్రజలు ఆయన కలుస్తున్నారు. మీరు గమనించాలి. ఇది గమనించకుండా ఆ పార్టీకి మనం మద్దతుగా మాట్లాడుతున్నాము అనుకుంటే పొరపాటు. అంటే ప్రధానమంత్రి మోడీ గారే జగన్మోహన్ రెడ్డికి స్పేస్ ఇవ్వద్దు అన్నారంటే దాని అర్థం ఏంటి? స్పేస్ దొరుకుతుందనే కదా. లేదు వీళ్ళు బీభత్సంగా కౌంటర్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అధికార పక్షంలో ఉన్నారా? వాళ్ళు చేసే ప్రచారాన్ని అడ్డుకోవాలంటున్నారు. ఏం ప్రచారం చేస్తారు? ప్రమాదం జరిగితే సరిగ్గా స్పందించలేదు అని ప్రచారం చేస్తారు. లేదు ఎక్కడన్నా అవినీతి జరిగింది అని ఆరోపిస్తారు. మీరు జరగలేదని నిరూపించుకోవాలి, లేదంటే దానికి తావీయకుండా పరిపాలించాలి.
అయినా కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు చెప్పారు స్పేస్ ఇవ్వద్దని? సో ఆయన స్పేస్ దొరికింది అనే విషయాన్ని ఆయన గమనించారు కాబట్టి మరి దీన్ని టీడీపీ మీడియా అడ్డుకోవటం లేదు అనేది ఆయన భావన అయి ఉండొచ్చు. ఇంకొకటి బీజేపీ సరిగ్గా అవకాశాలను అందిపుచ్చుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ అవకాశం ఉంది? తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, అందిపుచ్చుకోవట్లేదు. ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారు? ఎందుకు? ఎవరి అండతో అంటే అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన కన్నా ముందు మీరు స్పందించండి, ఆ స్పేస్ మీరు తీసుకోండి అంటున్నారు. అర్థమైందా?